ఓకే సార్. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ప్రోగ్రామ్. నాతో పాటు ప్యానెల్‌లో ఉన్న ప్రకాష్ గారికి, రవి వర్మ గారికి, క్యూ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని దేశ విదేశాల్లో నుండి, యావత్ భారతదేశంలో నుండి, మరి ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోంచి మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ లైవ్. ఈ లైవ్‌లో మరి మనుస్మృతి, అందులో కులం అంటే ఏంటి? వర్ణం అంటే ఏంటి? కుల వివక్ష అంటే ఏంటి? అసలు మనుస్మృతి ప్రకారంగా ఎవరి పుట్టు పూర్వోత్తరాలు ఎలా ఉన్నాయి? పుట్టు పూర్వోత్తరాలు, పూర్వము, ఉత్తరం అంటే తర్వాత. అవన్నీ కూడా మనం ఈరోజు చూడబోతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనిల్ గారు. మీరు ఆ డిస్క్రిప్షన్ నాకు తెలియదు. నాకు తెలిసిన ఓన్లీ మనుస్మృతి గురించి పార్ట్ 3 అని చెప్పి ఈరోజు. బట్ మీరు చెప్పారు ఈరోజు ఏదైతే చర్చించబోతున్నారో. సార్ ఇక నుంచి కూడాను దిస్ ఈజ్ యువర్ టైం. మీ యొక్క ప్రజెంటేషన్ ఏదంటే జస్ట్ యూ షేర్. నేను, క్యూ గారు మరియు ప్రకాష్ గారు అందరూ కూడా విల్ బి ఇన్ ద బ్యాక్ స్టేజ్. మీకేమైనా అసిస్టెన్స్ కావాలంటే యూ కెన్ ఆస్క్ ద పీసీఆర్ టీమ్ ఆర్ ఐ విల్ బి అవైలబుల్ ఫర్ యూ సార్. యా, థ్యాంక్ యూ అండి. ఓకే. సో ప్రకాష్ గారు, క్యూ గారు, మీకు ఇద్దరికి ఓకేనా లేకపోతే నాతో ఏమైనా వ్యతిరేకిస్తారా? ఓకేనండి. ఓకే. లేదండి. ఓకే. సో అలాగే ప్రజెంటేషన్ అయిన తర్వాత దెన్ వి విల్ సీ. ఎందుకంటే మన నీల సుందర్ గారు చెబుతుంటారు ఇలా అయితే 12 అవుతుందని చెప్పేసి అని. లెటెస్ట్ ఆయనకి బిల్డ్ చేద్దాం మన యొక్క ప్రోగ్రామ్ సరళిని ఈ 2026లో. థ్యాంక్ యూ అనిల్ గారు. మేమందరం కిందకి వెళ్తున్నాము. మీ యొక్క ప్రజెంటేషన్ ఏముంటే ప్లీజ్. ప్రజెంటేషన్ నేను ప్రజెంట్ చేస్తున్నాను సార్. 1 సెకండ్. ప్రజెంటేషన్ మాత్రమే పెట్టండి సార్. ఇదిగోండి సార్. ఎవరిని కింద పెట్టనక్కర్లేదు. ప్రజెంటేషన్ మాత్రమే మీరు డిస్ప్లే చేయండి. అందరూ ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోతారు. యా, ఒక్క నిమిషం సార్. సో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న దాన్ని రిమూవ్ చేయాలి. యా, ఐ విల్ టేక్ ఇట్. ఓకే అనిల్ సార్, మీ ప్రజెంటేషన్ని ఫుల్ స్క్రీన్ పెడతాను. ఐ థింక్ యా దిస్ ఈజ్ రైట్ సార్. ఓకేనండి. యా, యూ ఈరోజు కెన్ నేను కంటిన్యూ. కొంచెం ఈరోజు నేను కొంచెం చిన్నగా మాట్లాడతానండి. నాకు కొంచెం గొంతులో ఏమంటే కిచ్ కిచ్ అంటారు కదా, సో అది అయింది దగ్గు రావడం వల్ల. సో కైండ్లీ ఒక్కరోజు కోఆపరేట్ చేయండి, నాతో ఏమనుకోవద్దు మీరు. మనుస్మృతిలో ఉన్న కులము లేదా ఈ కుల వివక్ష గురించి ఈరోజు మాట్లాడతాం. జనరల్గా జనాలు ఏమంటారంటే, అదేంటండి మా గ్రంథాల్లో ఎక్కడా కూడా అసలు కులం అనే ప్రసక్తే లేదు, కులం గురించే లేదు, కేవలం వర్ణం గురించి మాత్రమే ఉంది అని చెప్తుంటారు. ఇలాంటి వ్యాఖ్యలు నేను టీవీ ఛానల్స్లో, న్యూస్ ఛానల్స్లో కూడా వినడం జరిగింది. వినినప్పుడు మరి చక్కగా నేను నవ్వుకున్నాను. ఎందుకు నవ్వుకున్నానంటే, విషయ పరిజ్ఞానం లేకుండా టీవీ యాంకర్లు, టీవీ రిపోర్టర్లు కూడా మరి డిబేట్లలో కూర్చొని మాట్లాడడం అనేది హాస్యాస్పదమైన విషయమే. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రజెంటేషన్ని వీక్షిస్తున్నవారు ఈ ప్రజెంటేషన్ నడిచేంతసేపు కైండ్లీ మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకొని, ఎలాంటి కామెంట్ చేయకుండా, ఎలాంటి చాట్లో చిట్ చాటింగ్ చేయకుండా, నేను చెప్పే పాయింట్స్ అన్నీ జాగ్రత్తగా గమనించి గుర్తుంచుకోవాల్సిందేగా నా ప్రార్థన. మొట్టమొదటిగా మనము ఈ మనుస్మృతిలో పార్ట్ 1 అండ్ పార్ట్ 2, రైట్, ఇక్కడ మీకు పార్ట్ 2 అని కనపడుతుంది, కానీ ఈరోజు మనది 3వ భాగం. ఈ పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో ఏమేం విషయాలు మాట్లాడుకున్నాము అనే విషయాలు మనం ఒక్కసారి చూసుకోవాల్సిన అవసరత ఎంతగానో ఉంది. అంటే రీక్యాప్ చేసుకోబోతున్నాం మనం. మొట్టమొదటిగా మనం ప్రీవియస్గా ఏమేం కవర్ చేసుకున్నామంటే, ప్రీవియస్లీ కవర్డ్ టాపిక్స్ ఫ్రమ్ మనుస్మృతి. కుల వివక్ష అగెయిన్స్ట్ శూద్రాస్ ఎలా ఉంది, శూద్రుల పైన కుల వివక్ష ఎలా జరిగింది, అంటరాని వారు లేదా
చండాలులు అని చెప్పి మరి వారి మీద ఎలా వివక్ష చూపించబడింది, మరి బ్రాహ్మణోత్తములకు మరి ఎటువంటి ప్రత్యేకమైన సదుపాయాలు మరి మనుస్మృతిలో ఇవ్వబడ్డాయి. అటు తర్వాత స్త్రీ వివక్ష, స్త్రీల గురించి, మరి బాల్య వివాహాల గురించి, స్త్రీ యొక్క క్యారెక్టర్ గురించి, స్త్రీకి ఇచ్చిన వెరీ లో ప్రొఫైల్ గురించి మనం ఇవన్నీ కూడా ఫస్ట్ పార్ట్లో చూసాం. సో అలాగే మరి మన భారతదేశంలో బాల్య వివాహాలు అనేవి ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి అని అంటే ఇది ఆర్యబ్రాహ్మణ మనుభావజాలంలో నుండి వచ్చిన, చాలా జాగ్రత్తగా మళ్ళీ వినండి, ఆర్యబ్రాహ్మణ మనుభావజాలంలో నుండి వచ్చిన గ్రంథాలలో ఉన్న విషయాలను ఆనాటి బ్రాహ్మణోత్తములు సమాజానికి చెప్పడం వల్ల ఇలా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయాలి కాబోలు, అలా చేయకపోతే మేము నరకానికి వెళ్తాం కాబోలు అని అనుకొని మరి చిన్నపిల్లలకి ఆ కాలంలో, మరి ఈ కాలంలో కూడా ఇప్పటికీ కూడా రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో ఇప్పటికి కూడా చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం జరుగుతుంది. సో ఇలా చైల్డ్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా ప్రస్తుతం లేవు, అవన్నీ బ్యాన్ అయిపోయాయి. మరి ద మ్యాన్ ఇన్ ద బుక్ దీని గురించి మాట్లాడుకున్నాం మనం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ కులం అనే ఈ వర్ణ వ్యవస్థ అనే ఈ ట్రయాంగిల్ ఏదైతే నిలువుగా ఉండేదో దాన్ని ఉల్టా చేసి నో ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ అనే విధంగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని, భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించటం జరిగింది. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్, ఒకళ్ళు పెద్ద కాదు, ఒకళ్ళు చిన్న కాదు. సో అలా నవభారత నిర్మాణానికి కృషి చేసిన ఒక గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ విషయాలు కూడా మనం ఒకటో భాగం మరియు రెండో భాగంలో కూడా విన్నాం, మనం చూసాం. సో ఈ కార్యక్రమం, ఈ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఈ ప్రజెంటేషన్ కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే అంకితం. ఇక ఇక్కడ నుండి మనం ఇంకా ముందుకెళ్తాం. మొట్టమొదటిగా మనం చూడవలసిన విషయం ఏంటంటే 25 డిసెంబర్ 1927 సంవత్సరంలో మరి మనుస్మృతిని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు తగలబెట్టుండొచ్చు అనే క్వశ్చన్తో మొదలు పెడదాం. ఎందుకు తగలబెట్టుండొచ్చు? ఎందుకంటే అందులో శూద్రులపై వివక్ష ఉందనా, లేదా అంటరానిపై వారిపై వివక్ష ఉందనా, బ్రాహ్మణులకు కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు ఇవ్వబడ్డాయి అనే, లేదా స్త్రీల వివక్ష మనకి మనుస్మృతిలో కనపడుతుందనా, లేదా ఇంకేమైనా కారణం ఉందా అనే విషయాల్ని కూడా మనం చూడవలసిన అవసరత ఎంతగానో ఉంది. రైట్? సో మన నవభారత నిర్మాణానికి మనుస్మృతి ఎందుకు పనికిరాదు. మన నవభారత నిర్మాణానికి పనికొచ్చేది కేవలం భారతదేశ రాజ్యాంగం మాత్రమే. ప్రతి ఒక్కరిని ఒకే విధంగా చూసే భారతదేశ రాజ్యాంగము మాత్రమే. మనము ఈ వర్ణ వ్యవస్థ అనేది ఏంటో మనం ఇక్కడ చూస్తే, పైన ఉండేది బ్రాహ్మణులు, అటు తర్వాత క్షత్రియులు, అటు తర్వాత వైశ్యులు, అటు తర్వాత శూద్రులు. ఇవే విషయాల్ని మనం ఒకటో భాగం మరియు రెండో భాగంలో కూడా చూసాం. కానీ నేడు ఈరోజు మనం కేవలం ఇక్కడ 5వ సెక్షన్లో ఉన్న అన్టచబుల్స్, దళిత్స్ లేదా అన్టచబుల్స్ అని ఏదైతే మీకు కనపడుతుందో, స్ట్రీట్ స్వీపర్స్, హ్యూమన్ లేదా యానిమల్ వేస్ట్ రిమూవర్స్, డెడ్ బాడీస్ని తీసేవాళ్ళు, అవుట్కాస్ట్స్ వెలివేయబడిన వారు. అందుకనే మీకు ఇంటర్నెట్లో వెలివాడ.org అని ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది. అది అంబేద్కరిస్టుల ద్వారా రూపొందించబడిన ఒక వెబ్సైట్. వెలివాడ అంటే వెలివేయబడినవాడు, ఈ సమాజము నుండి వెలివేయబడినవాడు. ఈ సమాజము నుంచి వాడు ఎందుకు వెలివేయబడ్డాడు? అతను చేసిన పాపం ఏంటి? అతను చేయకూడని పని ఏదైనా చేశాడా? ఎందుకు అతన్ని
అంటరానివాడిగా, లేదా వెలివేయబడిన వాడిగా, లేదా చండాలుడిగా ఈ ఆర్య బ్రాహ్మణ మనుభావజాలం అతనిని అలా తీర్చిదిద్దింది, లేదా అతనిని అలా వర్ణించింది, అతనిని వివరించింది. ఎందు కారణం వలన అనేది చూస్తే మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ మనుస్మృతిని ఎందుకు తగలబెట్టారు అనే విషయం అర్థమవుతుంది. మరి ఇంకా ముందుకు వెళ్దాం. సో ది అన్‌టచబుల్స్ ఎవరైతే మీరు ఇక్కడ చూస్తున్నారో, ఈ 4 వర్ణాస్ 4 వర్ణాలు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని ఉంటుంది కదా భగవద్గీత 4వ అధ్యాయము 13వ శ్లోకంలో. సో ఈ చాతుర్వర్ణాలు మాత్రమే వీళ్ళ దేవుడు సృష్టించాడు అనే విధంగా రాసుకున్నారు. మరి 4 వర్ణాలు మాత్రమే ఉంటే ఈ 5వ పంచములు ఎలా వచ్చారు? ఈ 5వ వర్గం వారు ఎలా వచ్చారు? రైట్? ఇది మనం చూడాల్సిన అవసరత ఎంతగానో ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన అన్‌టచబుల్స్ అనే పుస్తకంలో కూడా ఎన్నో విషయాల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉటంకించటం జరిగింది. ది అన్‌టచబుల్స్ అనే పుస్తకంలో విషయాల గురించి మనం ముందు ముందు చూద్దాం. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రెజెంటేషన్‌ని వినవలసిందిగా నా ప్రార్థన. మాటి మాటికి చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి ప్లీజ్. వినకపోతే మీకు అర్థం కాదు. అర్థం కాకపోతే మళ్ళీ మీరు ప్రశ్నోత్తర సమయాల్లో వచ్చి రామాయణం అంతా విన్న తర్వాత ఏదో ప్రశ్న వేస్తారంటారు కదా! అలాంటి ప్రశ్న వేస్తారు మీరు. కాబట్టి వీక్షకులు చాలా జాగ్రత్తగా వినవలసిందిగా నా ప్రార్థన. సనాతన ధర్మ గ్రంథాలలో కుల వ్యవస్థ ఉందా? చూద్దాం. సనాతన ధర్మ గ్రంథాలలో కుల వ్యవస్థ ఉందా? నో. కుల వ్యవస్థ గురించి ఎక్కడా కూడా లేదు. అసలు కులం అనే పదం మా గ్రంథాలలోనే లేదు అని చాలామంది ఈ మధ్య చెప్పటం విన్నాను నేను. నవ్వుకున్నాను కూడా అని నేను చెప్పాను. మరి ఏముందండి అని అడిగితే వాళ్ళు వర్ణ వ్యవస్థ ఉందండి అని అంటారు. వర్ణ వ్యవస్థ అంటే ఏం లేదు, 4 ఫోల్డ్ సిస్టమ్, రైట్? హైరార్కీ. పైన బ్రాహ్మణులు, కింద క్షత్రియులు, అటు తర్వాత వైశ్యులు, అటు తర్వాత లాస్ట్లో శూద్రులు. మనకి ఋగ్వేదంలో పురుష సూక్తం అని ఒకటి ఉంటుంది. ఆ పురుష సూక్తం ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తంలో ఉంటుంది. ఈ 90వ సూక్తంలో ఈ ఒక 12వ మంత్రాన్ని మనం చూద్దాం. ఈ 12వ మంత్రంలోనే మరి ఈ చాతుర్వర్ణ వ్యవస్థకు బీజం పడింది అని అంటారు. చూద్దాం. ఇది 12వది. విరాట్ పురుషుణ్ణి యజ్ఞకుండంలో వేసి కాలుస్తూ ఉంటే విరాట్ పురుషుడు కాలిపోతూ ఉన్న సమయంలో 12వ మంత్రం యొక్క తాత్పర్యము, నేను దాశరథి రంగాచార్య గారి ఋగ్వేదం తీసుకున్నాను. ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తం 12వ మంత్ర తాత్పర్యం. ఇతని ముఖము నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు జన్మించినారు. రైట్? అలాగే ఇంకా విరాట్ పురుషుడు ఇంకా కాలుతూ ఉంటే అతని మనస్సు నుండి చంద్రుడు, కనుల నుండి సూర్యుడు, ముఖము నుండి ఇంద్రాగ్నులు, ప్రాణము నుండి వాయువు కలిగినవి. అతని నాభి నుండి అంతరిక్షము, తల నుండి ద్యులోకము, చరణముల నుండి భూమి, చెవుల నుండి దిశలును, భువనములు ఏర్పడినవి. ఇలా సృష్టి క్రమంలో, సృష్టి ఆదిలోనే మరి విరాట్ పురుషుడు యజ్ఞకుండంలో కాలుతున్నప్పుడు ఋషులు అతనిని యజ్ఞ పశువుగా మరి చేసినప్పుడు, ఆయన కాల్తున్నప్పుడు ఆయన ముఖములో నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు జన్మించినారు అని ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తం 12వ మంత్రంలో ఉంటుంది. అటు తర్వాత భగవద్గీతలోకి మనం వెళ్ళి చూస్తే ఏంటండి మనుస్మృతి అని చెప్పి భగవద్గీత గురించి మాట్లాడుతున్నారు అని అంటే కాంటెక్స్ట్ అదే. భగవద్గీతలోకి మనం వెళ్ళి చూస్తే భగవద్గీత 4వ అధ్యాయము
13వ శ్లోకంలో చాతుర్వర్ణ్యాం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం అని ఉంటుంది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణముల వారిని వారి గుణకర్మలను అనుసరించి వేరువేరుగా సృష్టించి తిని. వేరువేరుగా, మానవులందరినీ ఒకేలాగా కాదు, వేరువేరుగా విభాగశః విభజించి వేరువేరుగా సృష్టించి తిని. ఈ సృష్టి కార్యక్రమమును నేను కర్తనేనను, ఈ సృష్టి కార్యక్రమమునకు నేను కర్తనేనను, శాశ్వతుడను పరమేశ్వరుడును అయిన నన్ను వాస్తవముగా అకర్తగా తెలుసుకొనుము. ఇవన్నీ సృష్టించింది నేనే, విభాగించి మరి కానీ దానికి అకర్తగా ఉన్నాను నేను. ఐఎమ్ నాట్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ, సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దాట్ అనే విధంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. వర్డ్ టు వర్డ్ కాదు, బాటమ్ లైన్ అదే. సో గుణకర్మ విభాగశః అనంటే 3 గుణాలండి. సాత్విక గుణము, రాజసిక గుణము మరియు తామసిక గుణము. 3 రకాల గుణములు ఉంటాయి. సాత్విక గుణము అనంటే మరి సాత్వికులై మరి మంచి నడవడిక కలిగి భయభక్తులు కలిగి ఉండేవారు. రాజసిక గుణం అనంటే రాజస్సు ఉన్నవారు, రాయల్గా డిగ్నిఫైడ్గా ఉండేవాళ్ళు. తామసిక గుణం అంటే వాళ్ళకి ఒక కన్సిస్టెన్సీ అనేది ఉండదు. ఇలా 3 గుణాల నుంచి 4 వర్ణాలు వచ్చాయట. గుణాల వల్ల వచ్చిన వర్ణాలు. బ్రాహ్మణులు శుద్ధమైన సాత్వికులు, క్షత్రియులు వీళ్ళు రాజసిక గుణం ఉంటుంది. వైశ్యులు వీరిలో కాస్తంత రాజసం కాస్తంత తామసం ఉంటుంది. శూద్రులు ఫుల్గా తామసిక గుణం కలిగిన వారు. అంటే కన్సిస్టెన్సీ లేని ఒక గుణాలు కలిగిన వాడు. రైట్, ఇలా ఈ చాతుర్వర్ణ్యం వచ్చింది అని చెప్తున్నారు. కానీ అన్టచబుల్స్ ఎలా పుట్టారు అనేది ప్రశ్న. ఎక్కడి నుంచి వచ్చారు ఈ అన్టచబుల్స్? వర్ణాలు మరియు కులాలు ఒకటేనా లేక వేరువేరా అని ఇప్పుడు మనకు అర్థమైంది. క్వశ్చన్ లేదు మనకి. ఇప్పుడు వర్ణాలు 4 కానీ పంచమ వర్ణము 5వ వర్ణముగా మనకు ఒకటి కనపడుతుంది. ఇక్కడ అన్టచబుల్స్ వీళ్ళు ఎవరు? వీడు యాడ్ నుంచి వచ్చారు? ఆకాశంలో నుంచి ఊడిపడ్డారా? నీళ్ళల్లో నుంచి బయటికి తేలారా? భూమిలో నుంచి వచ్చారా? ఇంకేదైనా విధంగా వచ్చారా అనేది మనం చూడాలి ఇక్కడ. సో వర్ణమా కులమా, ఈ చిక్కుముడి వీడేది ఎలా? రైట్, ఇప్పుడు మనం ముందుకెళ్దాం. 10వ అధ్యాయంలో మనకి కొన్ని విషయాలు ఉంటాయి. ఇది మనుస్మృతి యొక్క 10వ అధ్యాయంలో బ్రాహ్మణుడు మొదలైన ద్విజాతుల అందరూ స్వకర్మను అనుష్ఠిస్తూనే వేదాధ్యయనాన్ని చేయాలి. కానీ వీరికి బ్రాహ్మణుడే వేదాన్ని చెప్పాలి. కానీ తక్కిన క్షత్రియ వైశ్యులు వేదాధ్యాయాన్ని చేయకూడదు. రైట్ అండి. బ్రాహ్మణుడు అన్ని జాతుల జీవనోపాయాన్ని తెలుసుకొని తానందరికీ స్వయంగా ఆచరిస్తూ ఉపదేశించి ఉండాలి. హీ షుడ్ బి లైక్ అ టీచర్. బ్రాహ్మణ్ షుడ్ బి లైక్ అ టీచర్, అ గుడ్ టీచర్. జాతి విశేషం వల్ల, అదేంటండి ఇక్కడ జాతి అని అంటున్నారు, వాట్ ఈజ్ జాతి అనే డౌట్ మీకు రావాలి. అక్కడ హోల్డ్ చేసుకోండి. జాతి అని అంటే ఏంటో నేను మీకు ముందు చెప్తాను. జాతి విశేషం వల్ల ఇది 3-4 శ్లోక తాత్పర్యాలు. 10వ అధ్యాయం అండి, 10వ అధ్యాయం మనుస్మృతి. జాతి విశేషం వల్ల బ్రహ్మదేవుని ఉత్తమాంగం నుండి పుట్టినందువల్ల, అంటే బ్రాహ్మణుడు బ్రహ్మదేవుడి తలలో నుండి పుట్టినందువలన నియమములన్నిటినీ అనుష్ఠించుట వల్ల తక్కిన కులాల వారందరికీ బ్రాహ్మణుడు ప్రభు అగుచున్నాడు. ద హైయెస్ట్ పొజిషన్లో బ్రాహ్మణ్ ఎందుకున్నాడు అని అంటే బ్రహ్మదేవుని యొక్క ముఖంలో నుంచి వచ్చాడు కాబట్టి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను 3 కులాల వారు
ద్విజాతికి చెందినవారు. శూద్రుడు చతుర్థ జాతివాడు. రైట్? ఇదే మనం మాట్లాడుకున్నాం ఇక్కడ. శూద్రుడు చతుర్థ జాతివాడు. ఈ 4 తప్ప ఇంకేమీ లేవని చెప్తున్నాడు. చతుర్థ జాతివాడు. ఈ 4 జాతులు తప్ప 5వ జాతి అనేది లేదు. నోట్ దిస్ పాయింట్. వి మస్ట్ అండ్ షుడ్ నోట్ దిస్ పాయింట్. ఓన్లీ 4 మాత్రమే వర్ణాలు ఉన్నాయి. మరి మిగతా వాళ్ళు ఎలా వచ్చారు అని అంటే దాని కంటిన్యూయేషన్లో చెప్తున్నారు చూడండి. బ్రాహ్మణుడు మొదలైన 4 కులాల వారు వ్యభిచార దోషము లేని, మొన్న ఈ పదం నేను వాడినందుకు గింజుకుంది ఒక ఆవిడ, సచ్చినంత పని చేసింది. రైట్? మొన్న రామాయణం డిబేట్లో నేను ఈ పదాన్ని వాడినందుకు గింజుకుంది. ఇప్పుడు ఈ పదం ఉపయోగించి ఈ ఆర్య బ్రాహ్మణ మనుభావజాలం కలిగిన వారు ఈ పదాన్ని, వ్యభిచారం అనే పదాన్ని ఉపయోగించి ఏమేమి రాశారో ఒక్కసారి చూద్దాం ఈరోజు. బ్రాహ్మణుడు మొదలైన 4 కులాల వారు వ్యభిచార దోషము లేని అదే కులానికి చెందిన కన్యను శాస్త్ర విధి చొప్పున వివాహం చేసుకొని ఆ స్త్రీల యందు కన్న సంతానం తల్లిదండ్రుల జాతి కలిగి సజాతీయులగుచున్నారు. అంటే వీళ్ళు, దీస్ ఆర్ ద లీగల్ హెయిర్ అంటారు కదా, లీగల్ హెయిర్స్, వారసులు, అసలు సిసలైన వారసులు స్వజాతిలో స్వకులంలో నుంచి చేసుకొని వాళ్ళని కంటే దట్ ఈస్ గుడ్. ద్విజులు తమ జాతి కంటే తక్కువ స్త్రీని పెళ్లి చేసుకొని, ద్విజులు అంటే ఉపనయనం కలిగిన వారు, అంటే జంధ్యం వేసుకునేవాళ్ళు. ఇక్కడ శూద్రుల గురించి చెప్పట్లేదు. ద్విజులు, రైట్? ద్విజులు తమ జాతి కంటే తక్కువ స్త్రీని పెళ్లి చేసుకొని ఆమె ఎందుకన్న సంతానాన్ని మాతృదోషం ఉన్నా సజాతీయులతో సమానంగానే పరిగణింతురు. ఇది తమ జాతికి తరువాతి జాతి స్త్రీలకు పుట్టిన సంతానానికి సంబంధించింది. అంటే బ్రాహ్మణునకు క్షత్రియ స్త్రీ వల్ల, క్షత్రియునికి వైశ్య స్త్రీ వల్ల, వైశ్యునికి శూద్ర స్త్రీ వల్ల పుట్టిన సంతానానికి సంబంధించింది. ఇక తమ జాతికి 2వ జాతిదైన స్త్రీకి పుట్టిన వారి సంబంధించిన విధి చెప్పబడుతుంది. చూడండి ఇక్కడ నుండి. బ్రాహ్మణుడికి వైశ్యకన్య యందు పుట్టినవాడు అంబష్టుడు. అదే బ్రాహ్మణునికి శూద్ర కన్య యందు పుట్టినవాడు పారశవుడు లేక నిషాదుడు. బ్రాహ్మణునికి శూద్ర కన్య యందు పుట్టినవాడు పారశవుడు లేక నిషాదుడు. క్షత్రియునికి శూద్ర స్త్రీ యందు పుట్టినవాడు ఉగ్రుడనబడును. కొంతమంది మత ఉన్మాదులు ఏం చెప్తారంటే, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు సార్, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని కన్నారు సార్, ఏం మాట్లాడుతున్నారు సార్ అని అంటారండి. ఇక్కడ వీళ్ళకి మధ్యలో పుట్టినవారు అని చెప్తున్నారు కానీ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అని చెప్పట్లేదు. అలాగే మనం కొంచెం ముందు కూడా వెళ్ళి చూద్దాం ఇది ఎంతవరకు నిజమో. అతడు క్రూర కర్మలు, క్రూర చేష్టలు కలిగి క్షత్రియ శూద్ర స్వభావము కలిగి ఉండును. అంటే ఇక్కడ గుణాలు మిక్స్ అవుతున్నాయి. రాజస గుణము మరియు తామస గుణము కలిగి ఉన్నారనమాట. అర్థమైందా? ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది ఇలా చెప్తున్నారనమాట. ఎవరు? క్షత్రియునికి శూద్ర స్త్రీ యందు పుట్టినవాడు ఉగ్రుడనబడును. అతడు క్రూర కర్మలు, క్రూర చేష్టలు కలిగి క్షత్రియ శూద్ర స్వభావము కలిగినవాడు. తర్వాత 10, 11, 12 శ్లోక తాత్పర్యాలు. విప్రునికి తక్కిన 3 వర్ణములకు చెందిన స్త్రీలకు, విప్రునికి తక్కిన 3 వర్ణములకు చెందిన స్త్రీలకు, క్షత్రియునికి కిందున్న, రైట్, కింద తక్కిన 2 వర్ణముల స్త్రీలకు, వైశ్యునికి శూద్ర స్త్రీ యందు పుట్టిన కుమారులు సవర్ణ జాతి పుత్రుల కంటే తక్కువ వారు. రైట్ అండి? ఇలా మెల్లిమెల్లిగా దీన్ని జాతి సంకరణ అంటారు, లేదా వర్ణ సంకరణ అంటారు. క్షత్రియునికి
బ్రాహ్మణ స్త్రీ యందు పుట్టినవాడు సూతుడు. వైశ్యునకు క్షత్రియ బ్రాహ్మణ స్త్రీల యందు పుట్టినవాడు మాగధ వైదేహులు. శూద్రుని వల్ల వైశ్య క్షత్రియ బ్రాహ్మణ స్త్రీల యందు పుట్టినవారు అయోగవుడు క్షత్త చండాలుడు అనువారు. ఉన్నారండి, చండాలుడు అంట. సో ఇప్పుడు ఈ చండాలుడో చూద్దాం. ఇది షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్డర్ అమెండ్మెంట్ నంబర్ యాక్ట్ 63 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రైట్. ఇది మనం చూస్తే 1956లో ఈ అమెండ్మెంట్ జరిగింది. అందులో ఈ ఆర్టికల్లో షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళ లిస్ట్ ఇస్తారండి, రైట్. 1951లో జరిగిన సెన్సస్ ప్రకారంగా. మరి అటు తర్వాత మరి మన తెలుగు రాష్ట్రాలు 2 ఫామ్ అయ్యాయి 2014లో, 2గా. ఇందులో మరి ఈ షెడ్యూల్ ప్రకారంగా షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ 1950 ఫర్ పారాగ్రాఫ్ 3 సబ్టైట్ ఇది ఇందులో పార్ట్ 1. ఇది పార్ట్ 1 ఆంధ్రాలో ఉన్న ఈ దళితులు ఎస్సీ ఎస్టీలు ఎవరెవరు అంటే ఆది ఆంధ్ర, ఆది ద్రవిడ, అరుంధతీయ, కింద ఇక్కడ 9లో ఏం కనపడుతుందండి, చండాల, మాదిగా, మాల. సో వీళ్ళు ఏం రాసుకున్నారు అని అంటే, ఇట్లా నీచాతి నీచమైన వ్యభిచారానికి పుట్టారా మీరు అని వీళ్ళు మనల్ని ఇక్కడ మనుస్మృతిలో తిడుతున్నారు. క్షత్రియునికి బ్రాహ్మణ స్త్రీ యందు పుట్టినవాడు సూతుడు, వైశ్యునకు క్షత్రియ బ్రాహ్మణ స్త్రీల యందు పుట్టినవాడు మాగధ వైదేవులు, శూద్రుని వల్ల వైశ్య క్షత్రియ బ్రాహ్మణ స్త్రీల యందు పుట్టినవాడు అయోగవుడు క్షత్త చండాలుడు అనువాడు. అంటే వ్యభిచారానికి పుట్టిన వాళ్ళు మీరు అని ఇక్కడ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ గురించి ఈ మనుస్మృతిలో ఇంత చండాలంగా రాశారనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. అటు తర్వాత ఇది మద్రాస్ అండ్ ఆంధ్ర చండాల, రైట్. ఇది తెలంగాణ లిస్ట్ 2014ది కనపడుతుందా ఇక్కడ? 16లో ఏముందండి, చండాల. ఇంతటి దుర్మార్గమైన పుస్తకాలు మీరు రాసుకొని, ఇది ఆంధ్రప్రదేశ్ 2014లో ఆది ఆంధ్ర, ఆది ద్రవిడ, ఇవన్నీ షెడ్యూల్ కులాల లిస్ట్ అండి. గవర్నమెంట్ వెబ్సైట్లోంచి తీసుకొని చూపిస్తున్నాను నేను. చండాల, రైట్. చండాలులు దీని మీనింగ్ ఏంటో చూద్దాం ఒకసారి. తెలుగు పర్యాయ పద నిఘంటువు జిఎన్ రెడ్డి గారి డిక్షనరీ ప్రకారంగా అంటరానివాడు, అంతవాసి, అంతావా, అంత్యజాతివాడు, అంత్యజుడు, చండాల స్త్రీ, మాలది, అంత్యయోని, మాల, మాలడు, మాలవాడు, వెలివాడు. ఏమన్నానండి, వెలివాడ అనే ఒక వెబ్సైట్ కూడా ఉందని చెప్పాను కదా. వెలివాడు, స్వపచుడు. స్వపచుడు అంటే ఆడంటే ఆడే వండుకొని తినేవాడు, లేదా స్వపాకుడు అన్న అదే. లేదా స్వపచుడు అంటే శ్వ అని అంటే కుక్క అని కూడా అంటారండి. సంస్కృతం రాసుకున్న ఈ సంస్కృత ఆర్య బ్రాహ్మణ మనుభావజాలం వాళ్ళు శ్వ అని అంటే కుక్క అంట సంస్కృతంలో. సో కుక్క కూర తినేవాడు అని పేరు పెట్టారు మనకి. స్వపచుడు కుక్క కూర వండుకొని తినేవాడు అని కూడా దాని మీనింగ్. అంత్యవసాయి, అంత్యుడు, అవాచ్యుడు, అస్పృశ్యుడు, కటోలుడు, కడవాడు, కీకషుడు, జనంగముడు, ఇలా చాలా ఉన్నాయి. హరిజనుడు, ఈ హరిజనుడు అనే పదం తీసేశారండి, ఇప్పుడు లేదు. నిషాదుడు అని కూడా ఇక్కడ మీకు కనపడుతుంది. ఇందాక కూడా మనం నిషాదుడు అనేది మనం చూసుకున్నాం, రైట్. ఇప్పుడు ఇదే సేమ్ వికీపీడియాలో కూడా చండాలుడు అని చూస్తే సేమ్ ఇవే వస్తాయి. ది అన్టచబుల్స్ అనే పుస్తకంలో అంబేద్కర్ గారు చాప్టర్ 15లో కూడా ఈ అస్పృశ్య, లేకపోతే అంత్యవ, అంత్యజ, అంత్యవాసి, బాహ్య, అస్పృశ్య వీటి గురించి రాశాడండి. ఆ తర్వాత చాప్టర్ 3కి వచ్చేసరికి మనుస్మృతి 51, 52, 53, 54 ఇది 10వ అధ్యాయంలో ఉన్న వీటి గురించి కూడా
మరి చక్కగా అంబేద్కర్ గారు రాసి మనకి చెప్పడం జరిగింది. ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ వీ డోంట్ స్టడీ, వీ డోంట్ రీడ్ బుక్స్, రైట్? ఇప్పుడు జనరల్‌గా ఎవరన్నా మా ఫ్రెండ్స్‌ని ఎవరన్నా కలిసినప్పుడు జనరల్‌గా మాట్లాడుకునేటప్పుడు, ఓకే. విచ్ బుక్ ఆర్ యూ రీడింగ్ నౌ డేస్? ఏరే ఏమన్నా పుస్తకం చదివావా ఈ మధ్యలో ఏదన్నా అని అడుగుతాం గదా! అదేంటో నేను ఏలియన్ అన్నట్టు, నేనేదో గ్రహాంతర వాసినైనట్టు చూస్తున్నాడు. We must and should have the habit of reading books which gives knowledge. నాలెడ్జ్‌నిచ్చే బుక్స్ చదవటం చాలా అవసరం. ఎంతసేపు రీల్సు, లేకపోతే ఎంతసేపు ఆ సినిమాలు, యూట్యూబ్‌లు, డైలీ సీరియల్స్ ఇవి మనకి జ్ఞానాన్నివ్వవు. ఒకవేళ జ్ఞానాన్నిచ్చినా అది మనకు పనికిరాని జ్ఞానం అది. డీఐవై, డూ ఇట్ యువర్ సెల్ఫ్, రైట్? అని ఏదో వాడు చెక్కతో ఇల్లు చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఈ రీల్స్ చూస్తారు, అవి చూస్తారు. మీరు నిజంగా తయారు చేస్తారా? చేయలేరు కదా! కానీ ఇలాంటివి చదివారనుకోండి, నవ సమాజాన్ని మీరు తయారు చేసుకోవచ్చు. ఎంతోమందిని చైతన్యవంతపరచొచ్చు. ఎంతోమందికి విషయాల్ని చెప్పొచ్చు. ఎంతోమందిని మీరు తెలియని విషయాలు చెప్పి వాళ్ళకి మంచి నాలెడ్జ్‌నివ్వచ్చు. సో, వీ షుడ్ హ్యావ్ ది పేషెన్స్ ఆఫ్ రీడింగ్ బుక్స్. ఇదే మరి అంబేద్కర్ గారు రాసిన మనుస్మృతి. వాటి శ్లోకాలివి, రైట్ అండి? అంటే అంబేద్కర్ గారు ఈ మనుస్మృతిని ఇక్కడ చెప్పారు. ఈ మనుస్మృతి గురించి ఇక్కడ రాశారు కాబట్టి, దాన్నే నేను తెలుగులో ఈ మనుస్మృతి పుస్తకం నుంచి ఈ శ్లోకాలు తీసుకొని, తెలుగులో ఉన్న దాని మీనింగ్ చెప్తున్నాను చూడండి. అంబేద్కర్ గారు ఏం చెప్పారని ట్రై చేశారో. దశమాధ్యాయంలో మనుస్మృతిలో రాసి ఉన్న దరిద్రం ఇది. చండాలురు స్వపచులు, రైట్? ఇందాక ఈ మాట మీరు విన్నారు. స్వపచులు అంటే కుక్కను వండుకొని తినేవారు. వీళ్ళు ఎలా పుట్టారట? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీరు వర్ణ సంకరం చేస్తే పుట్టినవారట, లేదా వ్యభిచారానికి పుట్టినవారట. చండాలులు, స్వపచులు వీరు ఊరి వెలుపల నివసించాలి. పుట్టించారు సరే వీళ్ళు. నివసించాలి. వీరికి తినుటకు గాని వండుకొనుటకు గాని పాత్రలు లేవు. కుక్కలు గాడిదలే వీరి ధనము. శవాలపైనున్న వస్త్రాలు వీరి బట్టలు. పగిలిపోయిన కుండల్లో వీరు తింటారు. మరి బ్లడ్ లైన్ వీళ్ళదే కదా! వీళ్ళది వాళ్ళ నుంచే కదా! బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యుల బ్లడ్ లైన్ నుంచే కదా వచ్చారు. ఎందుకు ఇలా అంటున్నారు? పగిలిపోయిన కుండల్లో తింటారు. ఇనుముతో చేసిన అలంకారాలే వీరి అలంకారాలు. వీరెల్లప్పుడూ దేశదిమ్మరులై ఉంటారు. ధర్మమునాచరించు సమయమున వారితో కలిసి వ్యవహారం చేయరాదు. వీరు ఇచ్చిపుచ్చుకోవడంలో పెండ్లిళ్ళు తామలో తాము చేసుకోవాలి. వీరికి అన్నాన్ని స్వయంగా పెట్టవద్దు. వీరు రాత్రులలో గ్రామాల్లో, పట్టణాల్లో తిరగకూడదు. రాజశాస్త్రాన్ని తీసుకొని వీరు పగటిపూట మాత్రమే గ్రామాల్లో గాని, పట్టణాల్లో గాని తిరగాలి. వీరి శవాలను గతిలేని శవాల వలె ఊరి బయట పారవేయాలి. దొంగతనం వంటి తప్పుడు పనులు చేసి దండనకు అర్హమైన వీరిని రాజు యొక్క ఆజ్ఞను అనుసరించి న్యాయమైన రీతిలోనే చంపాలి. ఇంకా వారి బట్టలు, ఆభరణాలు, పడుకునే శయ్యలు మొదలైన వాటిని అధికారులు తీసుకోవాలి. రైట్ అండి? ఇలాంటి దరిద్రం మనుస్మృతిలో కనపడింది. ఇంకా ముందుకెళ్తే మనుస్మృతి 10వ అధ్యాయము, నవమ స్కందం, 10th చాప్టర్, నవమ అధ్యాయము 9th చాప్టర్. ఇందాక మనం చదివాం 12 దాకా. 13, 14 దీని ఎక్స్టెన్షన్. ఈ చండాలుడు అని ఏదైతే మనం చూసామో దాని ఎక్స్టెన్షన్ ఇది. ఒకటి విడిచి ఒక అంతరం కల స్త్రీలకు అనులోమమున పుట్టిన బ్రాహ్మణునికి, వైశ్య స్త్రీలయందు, క్షత్రియునికి, శూద్ర స్త్రీ యందు అంబష్ట ఉగ్రులు ఏ విధంగా సంస్పర్శార్హులలో అట్లే ప్రతిలోమములో పుట్టిన క్షత్రుడు, వైదేహకుడు కూడా స్పర్శార్హులే. ద్విజులకు తమ తరువాతి జాతులలో అంటే ఎవరిని ముట్టుకోవచ్చు, ఎవరిని ముట్టుకోకూడదు. ఎవరు స్పర్శులు అని అంటే ఏంటి?
సంస్పర్శులు అంటే అన్‌టచబుల్స్. ఎలా వీళ్ళు అన్‌టచబుల్స్ కాదంటున్నారు. సెకండ్ గ్రేడ్, ఇంకొక సెకండ్ గ్రేడ్ ఉందంట. వాళ్ళు అన్‌టచబుల్స్ అంట. ద్విజులకు తమ తరువాతి జాతులలో అనులోమ ప్రకారముగా పుట్టిన సంతానాన్ని వారి తల్లి జాతిని బట్టి హీన జాతులుగా ఎంచుతారు. బ్రాహ్మణునికి ఉగ్రకన్య యందు పుట్టినవాడు అవృతుడు. అట్లే బ్రాహ్మణునికి అంబష్ట కన్య యందు పుట్టిన వానిని అభీరుడు అందురు. అభీరాస్ అనేది ఒక జాతి ఇండియాలో ఉండేవారు. భక్తి మూమెంట్ బిగినింగ్లో ఉండేవాళ్ళు. ఈ అభీరులు వైష్ణవులు మరియు శైవుల మధ్యలో గొడవలు జరిగినప్పుడు ఈ అభీరులు చాలా ముఖ్యమైన పాత్ర భారతదేశంలో ఉన్నారు. వీళ్ళు అభీరులుని ఈ వైష్ణవైట్స్ ఆ కాలంలో గూండాలుగా వాడారు తప్పకుండా. ఇట్స్ ఫర్ షూర్. అండ్ హిస్టరీ సేస్ దాట్. ప్రతిలోమ్యమున శూద్రునికి పుట్టిన అయోగవుడు క్షత్త చండాలుడు ఈ ముగ్గురు శూద్రుని కంటే తక్కువ వారు. అర్థమైందండి? శూద్ర జాతి కన్నా ఇక్కడ ఇక్కడ ఇలా పంచములు వస్తున్నారనమాట. వైశ్యునికి ప్రతిలోమమున పుట్టిన మాగధ వైదేహులు, క్షత్రియునికి ప్రతిలోమంగా పుట్టిన సూతుడు, వీరు ముగ్గురు కూడా శూద్రుని కంటే తక్కువ వారే. నిషాద జాతి పురుషునికి శూద్ర స్త్రీ యందు పుట్టిన వానిని పుల్కసుడంటారు. అట్లే శూద్రునికి విషాద స్త్రీ యందు పుట్టిన వానిని కుక్కుటకుడంటారు. క్షత్తకు ఉగ్ర స్త్రీ యందు పుట్టిన వానిని శ్వపాకుడంటారు, అంటే కుక్క మాంసం తినేవాడు. వైదేహకుని వలన అంబష్టుని యందు పుట్టిన వానిని వేణునని పిలుస్తారు. నెక్స్ట్ 20, 21, 22, 23 శ్లోకాల తాత్పర్యం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సవర్ణ స్త్రీల యందు జన్మించిన ఉపనయన సంస్కారం లేక గాయత్రి మంత్రహీనులైన వారిని వ్రాత్యులని అంటారు. ఆ వ్రాత్య పురుషునికి సవర్ణ స్త్రీల యందు పుట్టిన వానిని భూర్జకంటకుడంటారు. వానిని ఆయా దేశాలను బట్టి అవంత్యుడు, వాటధానుడు, పుష్పదుడు, శైఖుడని పిలుస్తారు. వ్రాత్యుడైన క్షత్రియునికి సవర్ణ స్త్రీ యందు పుట్టిన వారిని జల్ల, మల్ల, నిచ్చివి, నట, కరణ, ఖస, ద్రవిడులని ఆయా దేశాలను అనుసరించి పిలుస్తారు. నేను ఆర్య ద్రవిడ చరిత్రను చెప్పేది ఇందుకే. ఒరేయ్ వెధవల్లారా, మీ వ్యభిచార పనుల వల్ల మేము పుట్టిన వారము కాదు. మేము ఈ దేశం మూల నివాసులము. మా పూర్వీకులు సింధు నది నాగరికతను కట్టిన గొప్ప చరిత్రను కలిగి ఉన్నవారు. నిన్నగాక మొన్న మీరు మా భారతదేశంలోకి చొచ్చుకొని వచ్చి మీరు వ్యభిచారాలు చేస్తే మేము పుట్టామని రాసుకున్నారు చూడండి. ఆ పుస్తకాలని ఎక్స్పోజ్ చేస్తూ మా పూర్వీకులు ఈ భూమి మీద ఎప్పటి నుండో ఉన్నారు అని చెప్పడానికి కోసమే నేను ఈ ఆర్య ద్రవిడ చరిత్రను చెప్పడానికి గల మూల కారణం. వ్రాత్యుడైన వైశ్యునికి తన జాతి స్త్రీ యందు పుట్టిన వారిని ఆయా దేశాలను అనుసరించి సుధాన్వాచార్యుడు, కూరాషుడు, విజన్ముడు, మైత్రుడు, సత్వతుడు అని పిలుస్తారు. ఇంకా చూడండి, ఇక్కడ ఇంకా చాలా బాగుంటుంది. శ్లోకం చూడండి సార్. ఎవరన్నా మాకు శ్లోకాలు కావాలండి, మేము శోకించాలి, మాకు శోకం కావాలి అంటారు కదా. వ్యభిచారేణ నామవేద్యా వేదనేన చ స్వకర్మణాం చ త్యాగేన జయంతే వర్ణసంకరాః. ఆహాహా, ఏమి రాసుకున్నారయ్యా. బ్రాహ్మణులు మొదలైన వారు ఏదో ఉట్టిగా అట్లా తెలిసి తెలియక, ఏమండి, సింపుల్గా బ్రాహ్మణులు మొదలైన వారు తెలిసి తెలియక చేసిన వ్యభిచారం వలన, నేను అనట్లేదండి,
బ్రాహ్మణులు మొదలైన వారు తెలిసి తెలియక చేసిన వ్యభిచారం వలన పుట్టి స్వజాతి కర్మలను వదిలిపెట్టినందువలన వర్ణ సంకరములు ఏర్పడుచున్నారు. ప్రతిలోమానులోమాల వల్ల పుట్టిన సంకర జాతులనిప్పుడు విస్తారముగా తెలుపుతాను. తెలుపయ్యా మను తెలుపు. సూతుడు, వైదేహుడు, చండాలుడు, మాగధుడు, క్షత్త, అయోగవుడు 6 తమ స్వజాతి స్త్రీల యందు స్వజాతి సంతానాన్ని పొందుచున్నారు. ఓకే. అయితే ఏందంట, బ్రాహ్మణునకు తన స్వజాతి స్త్రీ యందు క్షత్రియ వైశ్య స్త్రీలలో పుట్టిన పురుషులు ద్విజాతులగుచున్నట్లే ప్రతిలోమము వల్ల పుట్టిన వారు సైతం ద్విజువులా అవుతున్నారు. ఈ విధంగా అనులోమ ప్రతిలోమల పుట్టిన వారు తమ ఈ సుత్తి ఏంటంటే, ఇంకా మీకు మీకు అర్థం కాలేదు అని అంటే నేను మీకు ఒక కథ చెప్తాను సార్. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా ఒక కథ చెప్తాను సార్ నేను. ఆ కథ చెప్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఆ కథ శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణము. అష్టాదశ పురాణాల్లో ప్రాముఖ్యమైన పురాణాలు ఏవైతే ఉన్నాయో, అష్టాదశ పురాణాలు అంటారు కదా వాటిని. అంత ప్రాముఖ్యత లేనిది ఉప పురాణాలు అంటారు. అవి కూడా అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు. ఈ ప్రాముఖ్యమైన పురాణాలలో అంటే అష్టాదశ పురాణాల్లో ఒకటి అయిన శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము బ్రహ్మఖండము 10వ అధ్యాయములో ఒక అద్భుతమైన విషయం రాసింది. చదువుతాను చూడండి. బ్రహ్మవైవర్త పురాణం బ్రహ్మఖండం 10వ అధ్యాయం. బ్రహ్మదేవుని ముఖము నుండి ఇతర బ్రాహ్మణ జాతులు ఉద్భవించినవి. రైట్. వారు ఆయా ప్రదేశముల యందు గోత్రములు లేకనూ ఉన్నారు. చంద్రుడు, సూర్యుడు, మానవుల గోత్రముల నుండి క్షత్రియులు పుట్టినారు. బ్రహ్మదేవుని బాహువుల నుండి ఇతర క్షత్రియ జాతులు పుట్టినవి. అట్లే బ్రహ్మదేవుని తొడల నుండి వైశ్యులు, పాదము నుండి శూద్రజాతులు పుట్టినవి. ఆ 4 జాతుల సంకరము వలన, సంకరం అంటే ఏందండి అంటే మనం అంటే సంకర జాతి గాళ్ళం అంటున్నారు వీళ్ళ పుస్తకాల్లో. అందుకే చదవాలి మై లార్డ్. ఆ 4 జాతుల సంకరము వలన వర్ణ సంకరములు జరిగినవి. వేదాల్లో ఒక దేవుడు ఉంటాడు సార్, ఆయన పేరు విశ్వకర్మ. ఋగ్వేదం 10వ మండలం 81వ సూక్తం 3వ మంత్రంలోను, ఋగ్వేదం 10వ మండలం 82వ సూక్తం 3వ మంత్రంలోను ఈ విశ్వకర్మ గురించి చాలా చక్కగా హైలైట్ చేసి ఉంటుంది. విశ్వకర్మ నేత్రములు, విశ్వకర్మ ముఖము, విశ్వకర్మ బాహువులు, విశ్వకర్మ పాదములు సర్వదిశలందున్నవి. ఆ దివ్య పురుషుడు అంటే వేదాల ప్రకారంగా విశ్వకర్మకి పుట్టిన వాళ్ళు అనమాట. ఇది ముఖము, బాహువులు, పాదములు ఇవన్నీ. రైట్. సరే, రైట్. ఆ దివ్య పురుషుడు కరచరణములచే ద్యావాపృథ్వులను సృష్టించుచున్నాడు. అతడు ఒక్కడే అగును, ఏకహ. విశ్వకర్మ మాకు పాలకుడు, స్రష్ట, సకల భువనకర్త, విశ్వమందలి సకల ధామములను తెలిసినవాడు, దేవతలకు పేర్లు పెట్టువాడు ఒక్కడే, ఏక ఏవా. ఆ ఒక్కడే, ఆ ఒకే ఒక్క దేవుడు ఎవరో కాదంట, విశ్వకర్మ అంటండి. ఆ ఒకే ఒక్క దేవుడైన విశ్వకర్మ ఋగ్వేదంలో పెద్ద దేవుడుగా చెప్పి పురాణాలకు వచ్చేసరికి చిన్న దేవుడైపోయాడు. బ్రహ్మవైవర్త పురాణం బ్రహ్మఖండం 10వ అధ్యాయం. రైట్. ఇక ఇక్కడ నుంచి మీకు స్టోరీ చెప్తాను అన్నాను కదండి ఒక 3 నిమిషాల క్రితం. ఆ స్టోరీ చెప్తున్నాను చూడండి. ఘృతాచి అను అప్సర అందమైన వేషము ధరించి పుష్కర ప్రాంతమున వెళ్ళుచుండగా విశ్వకర్మ ఆమెను చూశాను. ఆహా, ఇంకేమైనా ఉందా? ఎందుకంటే ఇక్కడ విశ్వకర్మ ఒక ఋషి అప్సరకన్య అంటే దేవవేశ్య. రైట్. దేవతల దగ్గర వ్యభిచారం చేసే దేవవేశ్య ఆమె. ఘృతాచి అను అప్సర అందమైన వేషము ధరించి పుష్కర ప్రాంతం వెళ్ళుచుండగా విశ్వకర్మ ఆమెను చూశాను. ఇంకేమైనా ఉందా? అంతే. ఘృతాచి ఇతన్ని చూడగానే వికసించిన మనస్సుతో ఆమె వెంటబడి
మన్మథావిష్ట హృదయముతో శృంగార కార్యమునకు రమ్మని ఆమెను ప్రార్థించెను. ఎల్లడిన వెళ్ళి ఘృతచి ప్లీజ్ కమ్ లెట్స్ గో అండ్ డూ సమ్ యోయో మ్యాన్ అని అన్నాడు. ఆమె ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇక ఈమె వర్ణన అంటే ఎవడో వచ్చాడు మొన్న మన ఛానల్లోకి వచ్చి బైబిల్ని పట్టుకొని ఎల్ల పుస్తకం అన్నాడు. ఇది వీళ్ళ పుస్తకాలు అంటే ఎంత చక్కని భాష కలిగి ఉంటాయో ఒకసారి నేను చూపిస్తాను చూడండి. రత్నాలంకార భూషణములు కలది, కోమలమైన సమస్త అవయవములు కలది, 16 సంవత్సరముల స్త్రీ వలె స్థిరమైన యవ్వనముతో ఉన్నది, పెద్దనైన నితంబ భారముతో బాధపడుతున్నది, మునుల మనస్సులను సహితము మోహింపజేయునది, కామముతో బాగుగా నిండినది అయిన ఘృతచిని కఠినమైన ఆమె పిరుదులను, గాలి వల్ల కొంగు పక్కకు జరుగుట వలన కనిపించిన కఠినము గుండ్రము ఎత్తైన ఆమె చన్నులను, చిరునవ్వుతో శరత్కాల చంద్రుని అపహసించు ఆమె ముఖమును, పండిన దొండపండు వలె అందమైన ఆమె అధరోష్టమును, సింధూర బిందువులు కస్తూరి బిందువులు గొప్పవైన మణికుండలములతో ప్రకాశించు ఆమె చెక్కిళ్లను చూసి కామశాస్త్ర పండితుడు ఏంటండి కామశాస్త్ర ఏం శాస్త్రం కామశాస్త్ర సాంఘిక శాస్త్రం కాదు, కామశాస్త్ర పండితుడైన విశ్వకర్మ కామాగ్ని పెంచునట్లు వినసొంపైన మాటలు ఈ విధంగా పలికెను. నా యొక్క ప్రాణముల కన్నా మిన్నైన ఓ ప్రియురాలా, నా ప్రాణమును అపహరించి ఎటుపోవుచున్నావు? కొద్దిసేపు ఇక్కడ ఆగుము, నిన్ను వెదుకుచునే ఈ ప్రపంచమంతయు తిరుగుచున్నాను. నీవు కనిపించనిచో అగ్నిలో పడి నా ప్రాణమును తీసుకొనుటకు సిద్ధమవుచున్నాను. నీవు మన్మథ లోకములకు వెళ్ళినట్టు రంభ చెప్పగా విని ఇప్పుడే ఇక్కడికి వచ్చి తిని. పుష్పోద్యానం రంభ చెప్పిందంటే, ఈమె ఎక్కడికి వెళ్ళిందంట మన్మథ లోకానికి వెళ్తుందని రంభ చెప్పిందంటే. ఇదిగోండి ఇక్కడ రంభ, రైట్. పుష్పోద్యానముతో అందమైనది, మందార మారుతములచే సువాసనలు గల సరస్వతీ నది తీరమున, అంటే అరహవైతీలు అక్కడ, ఇదంతా ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది, రైట్. యువకుడు అందగాడు అయిన నాతో రమించుము. అదేంటి సరస్వతి నది దేవత కదా, నదులన్నిట్లో అది నది దగ్గర రమించడం ఏంటి? అపచారం. ఓకే. అనుభవము కలవారి మధ్య జరుగు సంగమము చాలా గొప్పది. నువ్వు ఎక్స్పీరియన్స్, నేను ఎక్స్పీరియన్స్. కమ్ లెట్ us గో అండ్ డూ సమ్ యోయో మ్యాన్ అంటున్నాడు. సరే, ఈమెకి ఏదేదో చెప్తాడు, నేను నీకు ఇది ఇస్తా అది ఇస్తా అది ఇది అంటాడు. ఆమె ఒప్పుకోదు. ఆమె ఏమంటది, ఓ విశ్వకర్మ, నీవు చెప్పిన మాటలు అన్నిటినీ నేను చక్కగా గ్రహించి తిని, కానీ సందర్భోచితమైన మాట ప్రస్తుతం నీకు చెప్తున్నాను. నేను ఇప్పుడు అలంకరించుకొని కామదేవుని ఇంటికి, అంటే మన్మధుడి ఇంటికి అతని ప్రీతికై పోవుచున్నాను. మేము ఏ దినమున ఎవరి గురించి అంటే ఎవరు బుకింగ్ ఉంటుందో ఆ రోజు వాళ్ళ భార్యలం మేము అని చెప్తుంది. మేము ఏ దినమున ఎవరి గురించి వెళ్ళుదమో ఆ దినమున వారికి సంబంధించిన వారము. ఈ దినమున నేను మన్మధుని భార్యను, నీకిప్పుడు గురుపత్నిని. అంటే నీ గురువు మన్మధుడు కదా, కాబట్టి గురుపత్నిని అవుతాను. ఎందువలనగా నీవు ఇప్పుడే మన్మధుని దగ్గర చదువుకున్నట్లు చెప్తివి. చదువు చెప్పిన గురువు, మంత్రమునిచ్చిన గురువు తండ్రి కంటే లక్షల రెట్లు అధికుడు అని చెప్పి ఇట్లా నేను రాను అది ఇది అని చెప్తాండే. తల్లి అని ఏ స్త్రీని పురుషుడు పిలుస్తున్నాడో ఆమె నిజంగా తల్లితో సమానమైనది. ఆ స్త్రీతో సంగమించిన వాడు నరకమునకు తప్పకపోవును అని ఆయనకి మంచి చెప్తా ఉంటుంది. మంచి చెప్తా ఉంటే ఈయనకి నచ్చదు, రైట్. సో అప్పుడు ఈ విధంగా ఘృతాచి విశ్వకర్మను అయితే ఈనడు. ఘృతాచి మాటలు విని విశ్వకర్మ మిక్కిలి కోపించి ఆమెను భూమిపై శూద్రుల ఇంటిలో, ఎవరింట్లో అండి చెప్పుకోండి మీ మనసులో, ఎవరింట్లో? శూద్రుల ఇంటిలో పుట్టమని శపించను. విశ్వకర్మ అంటే శూద్రులు అంటే తక్కువ చూపు ఉంది కాబట్టి అది శూద్రుల ఇంట్లో శపించండి అని, అదే పుట్టండి అని శపించాడు. కుల వివక్ష ఉంది. విశ్వకర్మ తనను శపించినందువల్ల ఘృతాచి చాలా కోప్పడి, విశ్వకర్మ, నీవు కూడా స్వర్గభ్రష్టుడవై భూలోకమున జన్మించమని శపించింది. ఈమె చేసిన తప్పేందంటే ఏ కులంలో జన్మించాలో చెప్పాల, భూమి మీద కానీ ఈయన ఎలా పుడతాడో చూద్దాం.
ఈ విధంగా ఘృతాచి విశ్వకర్మను శపించి మన్మధుని గృహమునకు వెళ్ళి అతనితో జరిగిన విషయం అంతను తెలిపెను. మన్మధుడి మాటలు అనుసరించి ఘృతాచి భారతదేశమందున్న ప్రయాగ పట్టణములో, ప్రయాగ అంటే అలహాబాద్లో పుట్టింది. ప్రయాగ పట్టణంలో ఒక పశుల కాపరి భార్యకు కూతురుగా జన్మించెను. అంటే శూద్రుడి ఇంట్లో పుట్టింది. గోపిక కడుపులో జన్మించినను ఘృతచి తన గత జన్మ స్మృతి కలదై, అంటే ఆమె గుర్తుంది గత జన్మలో ఏం జరిగింది అనేది. తపస్వినిగా మారి గంగానదీ తీరములో 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేసినను ఎట్టి వరములను వేడక నిష్కామ తాపము చేసెను. అంటే అసలు ఎలాంటి ఆశలు ఏం లేవు. ఆమె జస్ట్ ఊరికే 1000 దివ్య సంవత్సరాలు, 1000 కాదు 100 దివ్య సంవత్సరాలు గంగానదీ తీరంలో ఉన్న ఈ అలహాబాద్లో కూర్చొని ఆమె అలహాబాద్లో తపస్సు చేసిందట. విశ్వకర్మ ఘృతాచి యొక్క శాపము విని కోపవశంతో తండ్రి అయిన బ్రహ్మదేవు లోకమునకు పోయాడు. అక్కడ అతడు బ్రహ్మదేవునికి నమస్కరించి స్తుతించి తనకు జరిగిన విషయము అంతయు అతనికి తెలుపుకొనెను. బ్రహ్మదేవుని అనుగ్రహం వలన అతడు భూలోకమున ఒక బ్రాహ్మణ స్త్రీ కడుపులో బ్రాహ్మణుడిగా పుట్టి గొప్ప శిల్పిగా మారెను. రైట్, ఈమెమో ఘృతాచి ఏమో శూద్రుల ఇంట్లో పుట్టింది, ఈయనేమో బ్రాహ్మణుల ఇంట్లో పుట్టారటండి. అతడు రాజులకు, ధనవంతులకు, ఇతరులకు అందమైనవి, ఆశ్చర్యకరమైనవి, విచిత్రమైనవి అయిన వివిధ శిల్పములను చేసి ఇచ్చేవాడు. ఒక దినము ప్రయాగలో ఉన్న మహారాజుకు అవసరమైన శిల్పములు చేయుచు స్నానము చేయుటకు గంగా నదికి వెళ్ళాడంటండి. అక్కడ తన గత వృత్తాంతం అంతా తెలిసి తపస్సు చేసుకొనుచున్న యువతిని చూచి ఆమె ఘృతచి అను అప్సర అని తాను విశ్వకర్మనని గత జన్మ స్మృతిచే గుర్తించి వెంటనే మన్మథవశుడై తపస్విని అయిన ఘృతాచితో ఇట్లు మృదువుగా పలికెను. ఓ ఘృతాచి, నువ్వు ఇక్కడ ఉంటివా? ఏమి ఘృతాచి, నీవు ఇక్కడ ఉంటివా? నన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నావా? నేను విశ్వకర్మను. నీ కొరకు మన్మధుడు నా మనస్సును దహించి వేయుచున్నాడు. సుందరి, నన్ను సేవించినచో నీ శాపమును తొలగించగలను అని అన్నాడంట. బ్రాహ్మణ కుమారుని ఆ మాటలు విని నూతన రూపంలో ఉన్న ఘృతచి మధురముగా నీతితో కూడున్న మాటలు శాంతముగా ఇట్లా పలికెను. ఇక చెయ్యనురా బాబు, ఇది నేను నీతో ఇది రాను, నేను ఇట్లాంటివి చేయను, నేను తపస్సు చేసుకుంటున్నాను, అది ఇది అని చెప్తే ఇంకా ఈయనకి విశ్వకర్మకి నచ్చల. ఘృతచి యొక్క పై మాటలు విని విశ్వకర్మ గాలి వలె మారి ఆమెను చందన వృక్షములకు నిలయమైన మలయ పర్వత ప్రాంతమునకు తీసుకొని పోయాను. అందమైన మలయ పర్వత శ్రేణిలో పువ్వులు, చందనముల యొక్క గాలిచే పరమళించి ఉన్న పుష్పతల్పములలో ఆమెతో సుఖ సంభోగము చేసెను. ఎల్బుక్ అన్నాడు ఎవరో మొన్న వచ్చి. ఈ విధంగా 12 సంవత్సరాలు రాత్రింబగళ్ళు ఇదే పని. ఈ విధంగా 12 సంవత్సరాలు రాత్రింబగళ్ళు గడువగా ఆమెకు పరిపూర్ణ గర్భము కలిగి అక్కడనే కొడుకులను కనెను. వాళ్ళెవరో చూద్దాం. ఎవరికి ఇక్కడ వర్ణ సంకరం జరిగింది, ఈ పాయింట్ మర్చిపోద్దు. బ్రాహ్మణుడికి శూద్రుడికి మధ్యలో వారే మాలకారులు, మాలలు అల్లువారు, కర్మకారులు, కమ్మరులు, శంఖకారులు, కువిందకులు, నేతవారు, కుంభకారులు, కుమ్మరులు, వీళ్ళందరూ ఆర్టిసన్స్ అండి. సూత్రకారులు వడ్రంగులు, స్వర్ణకారులు కంసాలివారు. ఘృతచి విశ్వకర్మలు తమ తమ కుమారులను వరమిచ్చి వారిని అందరినీ భూమిపై ఉంచి శాపము వలన తమకు కలిగిన మానవ శరీరమును వదిలి తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు. ఏముంది, పిల్లలు గంటం వెనక్కి వెళ్ళిపోవటం. రైట్, ఏమండి శ్లోకాలు చూపించలేదండి, ఉట్టికి తెలుగులో ఏదో వచనం చదువుకుంటూ వెళ్ళిపోయారు. టూట్ మేము ఈ నమ్మమని అంటారు కొంతమంది. బ్రహ్మ వైవర్త పురాణం, ఇది పరిమళ పబ్లికేషన్స్, ఆచార్య రమేష్ చతుర్వేది గారిది. చూడండి కావాలంటే శ్లోకాలు. Thereafter the lustful woman became pregnant with well-nourished fetus, and she gave birth to 9 beautiful sons at that very place. Oh, Saunaka Vishwakarma imparted adequate training in various arts to all his sons, and they became intellect. రైట్, వాళ్ళు ఎవరంటే స్వర్ణకారుడు స్వర్ణమును దొంగిలించుట వలన
బ్రహ్మశాపమునకు గురి అయి భ్రష్టుడయ్యెను. స్వర్ణకారులారా వినండి, మిమ్మల్ని కూడా తిడుతున్నారు ఇక్కడ. వడ్రంగి యజ్ఞ సంబంధమైన కట్టెలు శీఘ్రముగా ఇవ్వనందవలన బ్రాహ్మణుల శాపమునకు గురి అయి పతితుడాయను. చిత్రకారుడు చిత్రమును తారుమారు చేయుచున్నందువలన బ్రహ్మశాపమునకు బ్రాహ్మణ శాపమునకు గురి అయి పతితుడాయను. చివరకు ఒక వర్తకుడు స్వర్ణకారుని స్నేహము వలన స్వర్ణచౌర్యము మొదలగు దోషములు చేసి బ్రహ్మశాపము వలన పతితుడాయను. చిత్రకారునకు శూద్ర స్త్రీకి కలిగినవాడు అట్టాలి కాకుడు, భవనములు కట్టువాడు. భవనములు కట్టు తాపి పని చేయువానికి కుమ్మరి, స్త్రీకి కలిగినవాడు కోటకుడును, ఇల్లు కట్టువాడు. కుమ్మరి వానికి స్త్రీకి పుట్టినవాడు తైలకారుడు, అంటే నూనె తీసేవాడు. క్షత్రియునకు రాజపుత్రిక స్త్రీకి జారదోషమున, అంటే వ్యభిచార దోషమున పుట్టినవాడు తీవరుడు. తీవరునకు తైలకార స్త్రీకి పుట్టినవాడు దస్యుడు, లేటుడని కూడా అతన్ని అందురు. ఏ విషయాలు విత్ శ్లోకాలు, రైట్? లేటుడు తీవ్ర కన్య యందు మాల్లుడు, మంత్రుడు, మాతరుడు, బండు, కోలుడు ఇట్లా పేరు. బ్రాహ్మణ స్త్రీకి శూద్రునకు పుట్టినవాడు చండాలుడు. ఏమండి ఎస్సీ ఎస్టీ వర్గం వారులారా, మీరు వినండి, మీకు చండాలుడు అనే పేరు పెట్టారు. మనందరం అట బ్రాహ్మణ స్త్రీకి శూద్రుడికి సంకరజాతి వల్ల మరి సంకరమై మరి మనం వ్యభిచారానికి పుట్టిన వాళ్ళని రాసుకున్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయం అంటారు? మరి విన్నారా ప్రజలారా? చూశారా ప్రజలారా? తీవరునకు చండాల స్త్రీకి కలిగినవాడు చర్మకారుడు, చర్మం పనిచేసేవాళ్ళు. చండాలనకు చర్మకార స్త్రీకి కలిగిన సంతానము మాంసఛేదకుడు, మటన్ షాప్ నడిపించేవాళ్ళు. తీవరునకు మాంసఛేద స్త్రీకి కోంచుడు, కైవర్తకునకు కొంచ స్త్రీకి పుట్టినవాడు. ఇట్లా ఈ దరిద్రం అంతా ఇక్కడ ఉంది. కావాలంటే ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోండి చక్కగా. ఇదంతా మరి డాక్టర్స్ ఎవరండి? డాక్టర్స్ ఎలా పుట్టారండి? అది కూడా ఒక విద్య కదండి. డాక్టర్స్ ఎవరండి అని అడుగుతారేమో. అది కూడా బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది. చెప్తాను చూడండి. ఒక ఋషి వలన బ్రాహ్మణ స్త్రీకి ఋతుకాలము యొక్క మొదటి దినమున జరిగిన సంవత్సరమున కుత్సితోదరమున జన్మించిన వాడు కూదరుడు. కాదండి, ఇక్కడండి. గోవిందుడు పుట్టిన జోలుడు తీవ్ర పూచున్న బ్రాహ్మణ స్త్రీ ఎవరు? ఓకే, తీర్థయాత్రకు అంటే ఇంకా చాలా ఉన్నాయండి ఇట్లా సంకరములు. మ్లేచ్చునకు కువింద స్త్రీకి పుట్టినవాడు జోలుడు, జోలునకు కువింద స్త్రీకి పుట్టినవాడు శరాంకుడు. ఈ విధంగా వర్ణ సంకరణ దోషము వలన ఇంతకు ముందెన్నడూ వినని జాతులు ఎన్నో కలిగినవి. వాటి సంఖ్య, వాటి పేర్లు చెప్పగలిగినవి కావు. అశ్విని కుమారునకు బ్రాహ్మణ స్త్రీ యందు జన్మించిన వాడు వైద్యుడు. అశ్విని కుమారులు ఉంటారు కదండి, ఈ ఇద్దరు, అదే తదాస్తు దేవతలు, గుర్రం తలకాయ ఉన్నవాళ్ళు, వాళ్ళకి బ్రాహ్మణ స్త్రీకి పుట్టినవాడు వైద్యుడంట. ఆ వైద్యునకు శూద్ర స్త్రీకి చాలా మంది పుట్టిరి. వారు పల్లెటూరి వారి గుణములు తెలుసుకున్నవారు. విన్నారా పల్లెటూరు వారులారా? మీరందరూ కూడా ఇలా జారదోషం వల్ల పుట్టిన వాళ్ళేనంట, రైట్? నెక్స్ట్, తీర్థయాత్రలకు పోచున్న ఒక బ్రాహ్మణ స్త్రీని జనులు ఎవ్వరూ లేని పుష్పోద్యానమున రవినందనుడైన, అంటే రవి అంటే సూర్యుడి కుమారుడైన అశ్విని కుమారుడు చూచి కామించి ఆ బ్రాహ్మణ స్త్రీ ఎంత నివారించునను వినక బలవంతముగా కలిసెను. అందువలన ఏర్పడిన గర్భమును ఆమె ఆ పుష్పోద్యానములోనే వదిలివేసినది. అయినను ఆ గర్భము బంగారు వన్నె వంటి పుత్రుడిగా మారెను. అప్పుడు ఆమె తన పుత్రుని తీసుకొని సిగ్గుతో ఇంటికి పోయి భర్తకు జరిగిన విషయం అంతయు తెలిపెను. కానీ ఆమె భర్త కోపముతో భార్యను ఆమెకు కలిగిన పుత్రుని వదిలిపెట్టగా ఆ స్త్రీ యోగ ధ్యానముతో నదిగా మారిపోయెను. ఆ నదియే గోదావరి నది అంట. రేపుకి గురైన ఒక బ్రాహ్మణ స్త్రీ, ఆమె గోదావరి అంట. గోదావరి గట్టు మీద ఆ పాట ఏదో ఉన్నట్టు చూడండి.
ఆ నదియే గోదావరి. అశ్విని కుమారుడు తన పుత్రునికి స్వయముగా వైద్య శాస్త్రమును వివిధమైన శిల్పశాస్త్రములను మంత్రములను నేర్పించెను. బ్రాహ్మణుడు సో ఇలా ఇప్పుడు దాకా మనం ఏం చూసామంటే సనాతన గ్రంథాల ప్రకారము బ్రహ్మవైవర్త పురాణము మరియు మనుస్మృతి, ఇక్కడ పరాశర స్మృతి అని రాశాను కానీ సెకండ్ పార్ట్లో మనం చూసాం, అది జస్ట్ లీవ్ ఇట్. చాతుర్వర్ణ వ్యవస్థలో ఉన్నవారు వారి కామవాంఛను తీర్చుకోవడానికి ఇతర వర్ణాల వారితో సంగమించడం లేదా వ్యభిచరించడం వల్ల వర్ణ సంకరం జరిగింది అని ఇప్పుడు దాకా మనం మనుస్మృతిలో చూసాము, బ్రహ్మవైవర్త పురాణంలోనూ చూసాం. రైట్. ఈ సంకర వర్ణములనే సంస్కృత భాషలో జాతి అని అన్నారు. ఆయా జాతుల వారు ఇతర జాతుల వారితో సంగమించగా జాతి సంకరం జరిగినది అని రాసుకున్నారు. లెక్సికాన్, ఇదొక డిక్షనరీ. జాతి అని మీనింగ్ అంటే ఏంటంటే క్యాస్ట్ ఆర్ సబ్ క్యాస్ట్. భగవద్గీత మరి 1వ అధ్యాయం 38, 39 మరి మనం చూస్తే ఇక్కడ మీకు కనపడుతుంది చూడండి, కులక్షయకృతం. కులక్షయము, కులము క్షయమవుతుంది. తాత్పర్యం, లోభ కారణముగా భ్రష్టచిత్తులైన వీరు కులక్షయము వలన కలుగు దోషములను, మిత్రదోహము వలన సంభవించు పాపములను చూడకున్నచో ఓ జనార్దన, కులనాశనము వలన కలుగు నష్టములను ఎరిగిన మనము ఈ పాపములకు దూరముగా ఎలా ఆలోచింపరాదు అని అంటే, నువ్వేమో నన్ను యుద్ధం చేయమంటున్నావు కృష్ణ, కానీ యుద్ధం చేసి ఒకవేళ మన వాళ్ళందరూ క్షత్రియులు చనిపోయారు అనుకో, మన స్త్రీలందరూ మరి పురుషులు లేక వాళ్ళకి కులక్షయం జరుగుతుంది కదా, అప్పుడు మరి ఎట్లా అని అడుగుతున్నాడు అనమాట కృష్ణుడిని. కులక్షయము వలన సనాతనములైన కులధర్మములన్నీ నశించును, అంటే కులాలు పోతాయి. ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటా పాపమే వ్యాపించును. 41. ఓ కృష్ణ, అధర్మము అంటే పాపము పెచ్చు పెరిగిపోయినప్పుడు కుల స్త్రీలు మిక్కిలి దూషితులగుదురు. ఓ వార్ష్ణేయ అంటే వృష్ణి క్లాన్కి చెందినవాడా, స్త్రీలు దూషితులు అయినచో వర్ణ సాంకర్యము ఏర్పడును. ఈ వర్ణ సంకరం గురించే మనం ఇప్పుడు దాకా తెలుసుకున్నాం, భగవద్గీతలో కూడా ఉన్నాయి ఇవన్నీ. వర్ణ సాంకర్యము కులమును నరకమునందు పడవేయును. పిండోదకములు లోపించినందువలన వారి పితరులు అధోగతి పాలయ్యెదరు. అంటే వర్ణ సంకరం అంటే కుల సంకరం జరిగితే వాళ్ళు తర్వాత వాళ్ళ పూర్వీకులకి, పితృదేవతలకి పిండోదకాలు, పిండము మరియు ఉదకము అంటే వాటర్, మరి పిండాలు పెట్టరు కదా, పెట్టకపోతే మరి వాళ్ళ పూర్వీకులు కూడా తహతహలాడిపోతారు ఎట్టా అని అడుగుతూ 43వ శ్లోకంలో 1వ అధ్యాయంలో ఏమంటాడంటే, వర్ణ సాంకర్యమునకు మూలమైన ఈ దోషము వలన ఘాతకము యొక్క సనాతన కులధర్మములు, జాతి ధర్మములు నష్టమగును. దీనివల్ల మనకు ఏమర్థం అవ్వాలంటే, కుల వ్యవస్థ అనేది ఈ సనాతన ధర్మం అని ఏదైతే పిలువబడుతుందో దానికి ఒక పిల్లర్, మెయిన్ పిల్లర్ ఇది. 44 హైలైట్ ఇది. ఓ జనార్దన, కుల ధర్మములు, ఇక్కడ మీకు కులం అంటే ఇక్కడ నేను చదువుతున్నాను అనుకోవద్దు, మీరు శ్లోకంలో కూడా చూడండి కులం అనే పదం ఉంటుంది ఇక్కడ. ఇదిగోండి, ఉత్సన్న కుల ధర్మాణం, రైట్, పైన కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి, కుల ధర్మాశ్చ కుల జ్ఞానం, రైట్, ఇంకా కుల జ్ఞానం, ఇంకా వెనక్కి వెళ్దాం, కుల స్త్రీయ కులక్షయే కులధర్మా ధర్మే నష్టే కులం కులక్షయకృతం ఉందండి ఇలా పుస్తకాల్లో కులం గురించి. ఎవరు చెప్పారు లేదని? 100% ఉంది. ఓ జనార్దన, కులధర్మములు నశించిన వారికి నిరవధికంగా, ఒక టైం పీరియడ్ అంటూ లేదు, నిరవధిక కాలము నరక ప్రాప్తి తప్పదని ప్రతీతి. కాబట్టి తన కులంలోనే ఉండాలి. కులం
అనేది ఇదైందంటే ప్రతీతి అని ఈ కులం గురించి వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాయి. కులాన్ని బ్రిటిషోడు తెచ్చాడన్నాడు వాడిని. మరి ఏ బ్రాండ్ చెప్పుతో మరి కొట్టాలో మీరు ఇవన్నీ చూసిన తర్వాత మీరే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇది మెమరాండమ్ ఆఫ్ సెన్సస్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా 1871 అండ్ 1872 దాదాపుగా 150 సంవత్సరాల కన్నా ముందు ఆ కాలంలో జరిగిన జనగణన సెన్సస్ ఇది. ఈ సెన్సస్‌లో వీళ్ళు ఇది మద్రాస్ ప్రెసిడెన్సీ గురించి చెప్తూ బ్రాహ్మిన్స్ దాదాపుగా 1,35,541 మంది ఉన్నారట. క్షత్రియులు మరియు రాజ్పుత్లు 56 లక్షల మందిగా ఉన్నారంట. అదర్ క్యాస్ట్ వాళ్ళు మరి 10,55,000 మంది ఉన్నారట. అన్స్పెసిఫైడ్ క్యాస్ట్ అంటే మేబీ బుద్ధిస్ట్స్ రైట్, వీళ్ళు 7,86,000 దాకా ఉన్నారట. ఎందుకంటే ఇక్కడ మీకు యాజ్ ద బుద్ధిస్ట్ అని కూడా కనబడుతుంది. సో మేబీ నేను ఈ బుద్ధిస్ట్ అని అనుకుంటున్నాను. అవుట్ కాస్ట్ రైట్ అండి, ఆర్ నాట్ రికగ్నైజింగ్ కాస్ట్ దళితులు ఎంతమంది? 87,12,998 మంది. నేటివ్ క్రిస్టియన్స్ 1871లో 5,95,000 మంది. అబొరిజినల్స్ అండ్ సెమీ హిందూయిజ్డ్ అబొరిజిన్స్ ఎంతమంది అండి? 1,77,00,000. ఇలా సెన్సస్ పాతయి చూస్తే ఇక్కడ ఉన్నవారినే వారు కౌంట్ చేశారు. వాళ్ళేం కొత్త వాళ్ళని తీసుకురాలా. వాళ్ళ కుల వృత్తులు ఇవి. బోటింగ్ అండ్ ఫిషింగ్, డాన్సింగ్, మ్యూజిషియన్, బెగ్గర్స్, వేగబాండ్, ఆర్టిసన్స్, వీవర్స్, అగ్రికల్చర్ పని చేసేవాళ్ళు రైట్. ఇంకా నెక్స్ట్ ప్రీస్ట్స్, వారియర్స్, ట్రేడర్స్, అగ్రికల్చరిస్ట్. ఇది చెన్నై ఇన్ మద్రాస్ ద క్లాసిఫికేషన్ హ్యాస్ బీన్ మేడ్ సమ్వాట్ after the fashion adopted in the Bengal, and the various castes of the Hindus are arranged in 17 sets. 17 sets right. సో ఈరోజు ఇక్కడ దాకా చాలు. ఇంకా ఎక్కువ చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. నన్ను చెప్పమంటే ఇంకో గంట సేపు చెప్తా. నేను ఇంకా ఎన్నో రిఫరెన్స్ల నుంచి తీసి చెప్తా, కానీ నేను మిమ్మల్ని బోర్ చేయదలుచుకోలేదు. కాబట్టి ఈరోజుకి ఇక్కడ దాకా చాలు. ఇప్పటిదాకా ఈ కార్యక్రమాన్ని మరి ఎంతో చక్కగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.